ఉండాలని ప్రయత్నించేవారు అన్ని మరి వీళ్ళు మరణిస్తే వీరి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? మరి పసిపిల్లలు ఉంటారు, వారు ఎక్కడికి వెళ్తారు? అంగహీనులు ఉంటారు, అంటే వారికి అసలు చెవులు వినబడవు, సువార్త వినరు, వారికి నోరు ఉండదు, ఎప్పుడు మాట్లాడుండరు. యేసు ప్రభా నా హృదయంలోకి రమ్మని ఎప్పుడు పిలవలా. మూగివారు యేసు ప్రభా నా హృదయంలోకి రమ్ము, నా పాపాలు క్షమించమని అడగలే. మరి వారి సంగతి ఏంటి? వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? అసలు మతిస్థిమతో లేనివారు, అసలు బ్రెయిన్ డెడ్, కొంతమంది బ్రెయినే పని చేయదు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? వారు ఎక్కడున్నట్టు అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మనుషులున్న ఒక ఆత్మ వెళ్ళిపోతుంది. పైకి వెళ్తున్న వ్యక్తి, పడుకున్న వ్యక్తి ఒకేలా ఉన్నారు. వెళ్ళిపోతుంది ఎవరు? పడుకున్నది ఎవరు? పడుకున్నది దేహం, శరీరము, పైకి వెళ్ళిపోతుంది ఆత్మ. కోడిగుడ్లోని పెంకులో నుండి కోడిపిల్ల బయటకు వస్తుంది. మీరు గమనించండి, పెంకును పగలగొట్టి. పెంకు దేనికి సదృశ్యం? శరీరం అని అనుకుందాం.